హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రాథోడ్ అమర్ను పట్టుకుని రండి సార్ అని ఏడుస్తూ ప్రాధేయపడతారు. అప్పుడు అమర్, ఏమని చెప్తావు రాథోడ్? మీరు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన మీ కూతురు ప్రాణాలతో లేదని చెప్దామా? లేదా తన అక్క కోసం ఎదురు చూసే మిస్సమ్మకి ఎదురుచూపులే మిగిలాయని చెప్పాలా? ఏ రోజుకైనా తన పెద్ద కూతుర్ని చూస్తానని ఆశతో బ్రతుకుతున్న పెద్దాయనకి అది తీరని కోరిక అని, తన కూతురు చనిపోయిందని ఆయన్ని కూడా చంపేద్దామా? నువ్వు చెప్పే నిజంతో వాళ్ళకు చనిపోయేది వాళ్ళ కూతురో అక్కో కాదో రాథోడ్. వాళ్ళు కలల కన్నా జీవితం, వాళ్ళు ఆరుతో కలిసి చూసిన భవిష్యత్తు, ఆరుతో పంచుకోవాల్సిన సంతోషం అన్నీ చంపేసిన వాళ్ళం అవుతాం. మాట వరుసకి అక్క అని పిలిచే ఆరుకి ఏమైనా అయితే తను తట్టుకోలేదు అని అనుకున్నాం కదా రాథోడ్. అలాంటిది తోడబుట్టిన అక్క, రక్తం పంచుకుని పుట్టిన అక్క ప్రాణాలతో లేదని తెలిస్తే మిస్సమ్మ తట్టుకోగలదా? ఆ పెద్దాయన కళ్ళల్లో పశ్చాత్తాపం చూసావా రాథోడ్? ఇప్పుడు దానికొక ప్రాయశ్చిత్తం లేదని ఎలా చెప్పమంటావు రాథోడ్? చెప్పి బాధపడతాడు అమర్. అప్పుడు రాథోడ్ ఏడుస్తూ, సార్, ఎలాగైనా నిజం తెలియాల్సిందే కదా సార్. అప్పుడు అమర్, ఎప్పుడైనా రాథోడ్, ఇప్పుడు కాదు. ఆరు చనిపోయిందని విషయం చెప్పి వాళ్ళు గుండె పగిలేలా చేయటం కంటే చెప్పకుండా ఎదురుచూపులతో వదిలేయడం కరెక్ట్ అనిపిస్తుంది రాథోడ్. నేను నిర్ణయం తీసేసుకున్నా. వాళ్ళ గుండెల్లోనైనా వాళ్ళ కూతురు ఎప్పటికీ బ్రతికే ఉంటుంది, ఎక్కడో సంతోషంగా ఉంటుందని అనుకుంటారు. ఇవాళ మనం తెలుసుకున్న నిజం ఇక్కడే సమాధి చేసేసి ఇక్కడ నుంచి వెళ్దాం రాథోడ్. బాధపడుతూ రాథోడ్ అమర్ వెళ్ళిపోతారు. అప్పుడు గోరా, బంధనం జరిగిపోయింది. అప్పుడు గుప్తా, నీవు ఇచ్చట ఉంటే మరి అచ్చట ఉన్నది ఎవరు బాలిక? అప్పుడు అరుంధతి, ఏమో. అప్పుడు గోరా, దేవా, నేను గెలిచాను, ఈ లోకానికి అధిపతినయ్యాను, సాధించేశా. సీసాలో బంధించిన ఆత్మ, ఓరి అప్రాచ్యుతుడా! ఇదంతా చూసి అరుంధతి, గుప్తా భయపడతారు. ఆ ఘోర ఒక వృద్ధురాలి ఆత్మను బంధిస్తాడు. అప్పుడు అరుంధతి భయపడుతూ, గుప్తా గారు, ఆత్మ, నాకు భయంగా ఉంది. అప్పుడు గుప్తా గారు, నీవు ఒక ఆత్మ అయ్యుండి నీ తోటి ఆత్మను చూసి భయపడుచుంటివా? నీ వల్ల నేను భయపడితిని. అప్పుడు అరుంధతి, అవును కదా, మర్చిపోయాను, సారీ, అలవాట్లో పొరపాటు, గుప్తాతో అంటుంది. అప్పుడు గోరా ఆ వృద్ధురాలితో, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? అప్పుడు ఆ వృద్ధురాలు, ఎవర్రా? నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే కాకుండా నన్నే ఎవరు అని అడుగుతావా? మర్యాదగా నా అస్థికలని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే పెట్టేయ్, లేదంటే దెయ్యమయ్యి నిన్ను పట్టి పీడిస్తా, ఆ ఆత్మ గోరాతో అంటుంది. అప్పుడు అరుంధతి, గుప్తా గారు, నా అస్థికల నుంచి ఈమెడెలా బయటికి వచ్చింది? అప్పుడు గుప్తా గారు నవ్వుకుంటూ, ఎందులకంటే అవి నీ అస్థికలు కావు కాబట్టి. మరి నా లాకర్లో నా అస్థికలు కాకుండా ఈ బామ అస్థికలా? హౌ? అప్పుడు గుప్తా మిస్సమ్మ లాకర్ నెంబర్లు మార్చిన విషయం అరుంధతితో చెప్తాడు. అప్పుడు అరుంధతి, అంటే అవి నా అస్థికలు కావని అంత కంగారుపడి భయపడి నా వెనకాల పరిగెత్తుకొచ్చారా గుప్తా గారు? గుప్తా నవ్వుకుంటాడు. ఎందుకు ఇలా చేసావని అరుంధతి అడుగుతుంది. అప్పుడు గుప్తా గారు, ఊరికే, ఎందులకు నువ్వేం చేస్తేవా అని చెప్పలేదు, అయినాను నువ్వు ఏమి భయపడితివి? నవ్వుకుంటాడు గుప్తా. అరుంధతి కోపంగా, ప్రతిదీ మీకు జోకేనా గుప్తా గారు? ఎంత భయపడ్డానో తెలుసా నేను మీకు? ఎప్పుడు మీరు ఇలానే? అలిగి కోపంగా వెళ్ళిపోతుంది అరుంధతి. వెనకాలే గుప్తా గారు వెళ్తారు. అప్పుడు గోరా మనోహరితో, అరుంధతి అస్థికలు తీసుకురామంటే ఎవరో అస్థికలు తీసుకొచ్చావా? అప్పుడు మనోహరి, నేను అరుంధతి అస్థికలే తీసుకొచ్చాను.
ఇందులో వేరే వాళ్ళ అస్థికలు ఎలా వచ్చాయో నాకేం తెలుసు. అప్పుడు గోరా, ఒక్క పని సరిగ్గా చేయటం చేత కాదా? మళ్ళీ ఎప్పుడు చూసినా పగ పగ అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు. అప్పుడు మనోహరి, ఏదో ఒక ఆత్మ అయితే దొరికింది కదా, నువ్వనుకున్న పూజ చెయ్యి. అప్పుడు గోరా, ఏదో ఒక ఆత్మ అయితే నేను ఎప్పుడో బంధించేవాడిని. కానీ నాకు ఆ ఆత్మతో పూజ జరిగితేనే శక్తులొస్తాయి, మన సమస్యలు పోతాయి. నాకు ఆ ఆత్మనే కావాలి, ఆ ఆత్మనే బంధించాలి. అప్పుడు మనోహరి, అది కాదు గోరా. అప్పుడు గోరా, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో మనోహరి, వెళ్ళిపో అని మనోహర్ని అక్కడి నుంచి పంపించేస్తాడు గోరా. మిస్సమ్మ రామ్మూర్తితో, నానా ఇప్పటికే ఆలస్యమయ్యింది, పడుకోండి నానా. అప్పుడు రామ్మూర్తి, నీకెందుకమ్మా ఇది, అదుందిగా అది చేస్తుందిలే, ఇప్పటికే ఆలస్యమయ్యింది, నువ్వు ఇంటికెళ్ళు. అప్పుడు మిస్సమ్మ, మీరు పడుకున్నాకే వెళ్తాను నానా. అప్పుడు రామ్మూర్తి, అది కాదమ్మా, అల్లుడు గారేమో అమ్మాయి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి వెళ్ళారు, ఏం వార్త తెలుసుకుని వస్తారో ఏమో, పక్కనే నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. అప్పుడు మంగళ మనసులో, నిజం తెలిస్తే ఆయనేమో కానీ నీ గుండె ఆగి చచ్చిపోతావు. అప్పుడు రామ్మూర్తి, ఏంటే ఏదో గొనుగుతున్నావేంటి? అప్పుడు మంగళ, ఏం లేదు, చెప్తే ఇప్పుడే చేస్తావు అని చిన్నగా అనుకుంటుంది మంగళ. అప్పుడు మిస్సమ్మ రామ్మూర్తితో, సరే నాన్న, రేపొద్దున్నే టిఫిన్ తీసుకుని వస్తాను, జాగ్రత్త, ఏ సమస్య అనిపించినా సిస్టర్కి చెప్పండి. అప్పుడు రామ్మూర్తి, చెప్తాను కనమ్మా, ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు, నీకెందుకు చెప్పు శ్రమ. పర్వాలేదులే నాన్న అంటుంది మిస్సమ్మ. రామ్మూర్తి మంగళతో, ఏమే ఆ ఫోన్ చూడు. అప్పుడు మంగళ, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి, ఎప్పుడు చూడు ఫోన్లు వస్తూనే ఉంటాయి అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మంగళ. మంగళ ఫోన్లో మాట్లాడుతూ, ఇప్పటికైతే ఉన్నాం, రేపటికైతే చెప్పలేం, ఫోన్లో వాళ్ళకి చెప్తుంది మంగళ. మిస్సమ్మకు కోపం వచ్చి పిన్ని అని అరుస్తుంది. అప్పుడు రామ్మూర్తి, దానితో నీకెందుకమ్మా, వదిలే. అప్పుడు మంగళ, సంగతి ఏంటో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు వార్డెన్, మేడం నేను ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం అంటుంది. మంగళ కంగారు పడిపోతుంది. అప్పుడు వార్డెన్, రామ్మూర్తి గారు వాళ్ళ కూతుర్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు, ఆ అమ్మాయి గురించి తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పారు. అప్పుడు మంగళ, అయితే ఏంటి? అప్పుడు వార్డెన్, ఆ అమ్మాయి భర్త వచ్చి వాళ్ళ గురించి అడిగాడు. అప్పుడు మంగళ, దానికి మీరు ఏమని చెప్పారు? అప్పుడు వార్డెన్, రామ్మూర్తి గారు ఇచ్చిన వివరాలన్నీ చెప్పాను మేడం, ఆయనకు రామ్మూర్తి గారి వివరాలు ఇచ్చి పంపించాను, రామ్మూర్తి గారికి కూడా ఒక మాట చెప్దామని ఫోన్ చేశాను. అప్పుడు మంగళ, చెప్పేశావా, మొత్తం చెప్పేశావా? అప్పుడు వార్డెన్, అవునమ్మా, ఆయన ఉన్నారా, నేనే ఆ విషయం ఆయనకి చెప్తాను, కూతురు కోసం మా ఆశ్రమం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. అప్పుడు మంగళ, చెప్తాను చెప్తాను అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడు రామ్మూర్తి, ఎవరే ఫోను, నిన్నే అడిగేది, ఎవరే, చెప్పేశారా అని అడుగుతున్నారేంటి, ఎవరికి ఏం చెప్పారని అడిగారు, మిస్ అమ్మ అడుగుతుంది మంగళ అని. అప్పుడు రామ్మూర్తి, అడుగుతుంటే చెప్పవేంటే, ఫోన్ ఎవరు, అలా దిమ్మలా నుంచి అంటావేంటే, అడుగుతుంటే ఫోన్ ఎవరో చెప్పు. అప్పుడు మంగళ నవ్వుకుంటూ, అదేనండి అదే, ఏదో ల్యాండ్ కొంటారా అని ఫోన్ చేశారు, మీరేం చెప్పారని, మీరు ఏదో అడిగావు కదా పిన్ని అంటుంది మిస్ అమ్మ. అప్పుడు మంగళ, అలా అన్నానా, అనే ఉంటానులే, ఈ మధ్య ఈ బుర్ర పని చేయట్లేదు కదా నవ్వుకుంటుంది. అప్పుడు రామ్మూర్తి, అమ్మ దాని సంగతి వదిలేసే, పొద్దుపోయింది, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు మిస్ అమ్మతో అంటాడు. సరే నాన్న, జాగ్రత్త. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్ అమ్మ. రాథోడ్ అమర్ కారులో వస్తూ ఉంటారు. రాథోడ్ అమర్ వైపు చూస్తూ మనసులో, మేడం గారి కన్నవాళ్ళను ముందు పెట్టుకుని కూడా కనిపెట్టలేకపోయామే,
మా మేడం బ్రతుకున్నన్ని రోజులు కన్నవాళ్ళని చూడాలని ఎంతగా అల్లాడిపోయారు కదా దేవుడా. కళ్ళ ముందుకు తీసుకురావాలని అనిపించలేదా? ఆ కన్నీళ్లను చూసి కూడా కనికరించాలని లేదా దేవుడా? ఎందుకింత శిక్ష వేశావు? ఎందుకిన్ని కష్టాలు? దేనికోసం తెలియటం లేదే అనుకుంటాడు రాథోడ్. అప్పుడు అమర్ అరుంధతి మిస్సమ్మ జ్ఞాపకాలను తలుచుకుంటాడు. గుప్తా గారు అరుంధతితో, నేను చెప్పేది విను. అప్పుడు అరుంధతి, ఏం చెప్తారు? గోరా నన్ను బంధిస్తాడని నాకు టెన్షన్. మరో పక్క పిల్లలకు దూరం అవుతానన్న బాధ. మనోహరికి తెలుస్తుందన్న కోపం. ఒక పక్క మా ఆయన నా కన్నవాళ్ళ గురించి కనిపెడతారని ఆశ. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. చాలా భయమేసింది గుప్తా గారు. అప్పుడు గుప్తా, ఆ భయమును నీకు పరిచయం చేయుటకే నిన్ను వీక్షిస్తూ ఉండిపోయాను బాలిక. విధిని ఎదిరించుట నీకు అసాధ్యము అని ముందునే చెప్పితిని కదా బాలిక. ప్రాణగండము కూడా ఉండును అని. ఆ బాలిక గనక నీ అస్థికలు భద్రపరచకుండా ఉంటే ఏమి జరుగునో కల్లారా చూపించుటకే ఏమీయూ చెప్పలేదు. నిన్ను ప్రతిసారి నీ కుటుంబము కాపాడలేదు బాలిక. కర్మ సిద్ధాంతమును ఎవరూ మార్చలేరు. ఆ ఘోర ఇంతటితో ఆగడు. అప్పుడు అరుంధతి, మీరు చెప్పింది కరెక్టే గుప్తా గారు. ఈరోజు జరిగింది మళ్ళీ జరగదని గ్యారెంటీ లేదు. నేను ఇక్కడ ఉండకూడదు. అవును, నేనిక్కడ ఉండకూడదు. అప్పుడు గుప్తా, అయితే మన లోకమునకు బయలుదేరదామా అని లోపే అరుంధతి, నా కన్నవాళ్ళ గురించి తెలుసుకుని వస్తానని మా ఆయన వెళ్ళారు. నా చావుకి కారణమైన మనోహరికి శిక్ష పడడం నేను చూడలేకపోయా. కనీసం నా తల్లిదండ్రులైనా ఒక్కసారి చూసి వెళ్ళిపోతా. ప్లీజ్ గుప్తా గారు, ఒక్కరోజే కదా. మా ఆయన రాగానే నా తల్లిదండ్రుల గురించి చెప్తారు. రేపు వాళ్ళను చూసి వెళ్ళిపోదాం అని గుప్తా గారితో అంటుండగా అమర్ వస్తాడు. అదుగో ఆయన వచ్చారు అని ఏమండి అని వెళ్తుంది అరుంధతి. అప్పుడు గుప్తా, జీవితాలు నిజాలు అతగాడు చెప్పలేడు బాలిక. అరుంధతి అమర్ దగ్గరికి వెళ్ళి ఆతృతతో, ఏవండి, అమ్మా నాన్నల గురించి మీకు తెలిసిందా? ఏమన్నా చిన్న ఇన్ఫర్మేషన్ అయినా తెలిసిందా? ఏవండి చెప్పండి, మిమ్మల్నే అంటుంది అరుంధతి. మళ్ళీ రాథోడ్ దగ్గరికి వచ్చి, ఏమైంది రాథోడ్? ఆయన ఎందుకు అలా ఉన్నారు? నా పేరెంట్స్ గురించి కనుక్కోవడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది చెప్పి రాథోడ్. రాథోడ్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు అరుంధతి, ఖచ్చితంగా వీళ్ళకి నా కన్నవాళ్ళ గురించి తెలిసింది. అందుకే ఇలా ఉన్నారు. అత్తయ్య మామయ్య వాళ్ళకి ఎలాగైనా చెప్తారు కదా, అప్పుడు విందాం. అప్పుడు గుప్తా, ప్రశ్నలతో పరిగెడుతూ వెళ్ళిన నీవు సమాధానాల కొరకు మళ్ళా నా వద్దకు వచ్చెదవు. అమర్ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. అరుంధతి అక్కడికి వెళ్ళి అమర్తో, మీరు ఇలా మౌనంగా ఉండకండి. మీరు ఇలా ఉండటం అస్సలు బాలేదు. అసలేం జరిగిందో చెప్పండి. అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ, ఏవండి, అబ్బాయి వచ్చారు రండి అంటుంది. బాబు అమర్, ఏమైంది? ఎవరో కనుక్కున్నావా? వాళ్ళని కనిపెట్టడానికి ఏదైనా దారి దొరికిందా అని అడుగుతుంది అమర్ వాళ్ళ అమ్మ.